నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. 4 భారీ రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్. కిసాన్ సంపద్ యోజనకు 6,520 కోట్లు బడ్జెట్కు ఆమోదం. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ట్రంప్ సుంకాల ప్రభావాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని ఉభయ సభల్లో ప్రకటన. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ఆదేశం. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న బీఆర్ఎస్, బీజేపీ. తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్న స్పీకర్. ప్రభుత్వానికి నివేదిక అందజేసిన కాళేశ్వరం కమిషన్. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు జరిగాయన్న జస్టిస్ పీసీ ఘోష్. హైదరాబాద్లో మహాత్మా జ్యోతిబా పూలే విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామన్న భట్టి విక్రమార్క. బీసీ సప్లాన్ తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి. భారత్పై అమెరికా అధ్యక్షుడి వివాదాస్పద వ్యాఖ్యలు. రష్యాతో భారత్ వాణిజ్య సంబంధాలను లెక్క చేయబోమని ట్రంప్ వెల్లడి. ఇంగ్లాండ్తో జరుగుతున్న 5వ టెస్టుకు వరుణుడి అంతరాయం. తడబడిన భారత బ్యాట్స్మెన్స్. తొలి రోజు 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసిన టీమిండియా. దేశ ఆర్థిక రంగం అభివృద్ధికి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైల్వే, సహకార రంగం, ఆహార పరిశ్రమల అభివృద్ధికి సంబంధించిన భారీ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వివరాల్లోకి వెళితే, గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన 4 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం 11,169 కోట్ల రూపాయలు కాగా, దేశంలో రైల్వే సామర్థ్యాన్ని పెంచి రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా ఇవి మార్చనున్నాయి. ఈ 4 ప్రాజెక్టులు ఇటార్సీ నాగ్పూర్ మధ్య 4వ లైన్, ఔరంగాబాద్ ఫర్బ్నీ మధ్య డబ్లింగ్, అల్వాబరీ రోడ్ న్యూ జలపైగురి మధ్య 3వ, 4వ లైన్, డంగోపోసి జోరోలి మధ్య 3వ, 4వ లైన్. అయితే ఈ ప్రాజెక్టులని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్లోని 13 జిల్లాల్లో 574 కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్ ను విస్తరించనున్నాయి. దాదాపు 2,309 గ్రామాలు, 43.6 లక్షల జనాభాకు ఈ ప్రాజెక్టులు కనెక్టివిటీ మెరుగవనుంది. भारत दुनिया में सेकेंड लार्जेस्ट स्टील प्रोड्यूसर बन गए और इस तरह के प्रोजेक्ट से और ज्यादा उसमें तेजी आएगी. ये प्रोजेक्ट झारखंड और उड़ीसा के बॉर्डर पे आता है. डोंगापोसी से जरोली के बीच में ऑलरेडी डबल लाइन है, उसको 3rd and 4th लाइन बनाया जाएगा, जिससे करीब करीब 50 मिलियन टन एक्स्ट्रा कार्गो कैरी कर सकेगी रेलवे. ఈ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులతో రైళ్ల రాకపోకలు సులభతరం కానున్నాయి. రద్దీ తగ్గడంతో సర్వీస్ విశ్వసనీయత పెరుగుతుంది. బొగ్గు, సిమెంట్, వ్యవసాయ ఉత్పత్తులు, పెట్రోలియం ఉత్పత్తుల వంటి వస్తువుల రవాణా సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. ఈ ప్రాజెక్టుల వల్ల సంవత్సరానికి 95.91 మిలియన్ టన్నుల అదనపు సరుకు రవాణా సాధ్యమవుతుంది. పర్యావరణ హిత రవాణా విధానంగా రైల్వే ప్రాజెక్టుల వల్ల 16 కోట్ల లీటర్ల చమురు దిగుమతిని తగ్గిస్తుంది. దీంతో 515 కోట్ల కిలోల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. ఇది 20 కోట్లు చెట్లు నాటినంత ప్రభావం చూపుతుంది. ఇక సహకార రంగంలోనూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NCDCకి 2025-26 నుంచి 2028-29 వరకు 4 ఏళ్లలో 2,000 కోట్ల రూపాయల గ్రాంట్ను కేంద్రం అందజేయనుంది. ఈ నిధులతో NCDC ఓపెన్ మార్కెట్ నుంచి 20,000 కోట్ల రూపాయలను సేకరించి సహకార సంఘాలకు రుణాలు అందిస్తుంది. ఈ రుణాలతో కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు, ప్లాంట్ల విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు తీరనున్నాయి. దాదాపు 2.9 కోట్ల మంది సభ్యులు, 13,288 సహకార సంఘాలు ఈ నిధులతో లబ్ధి పొందనున్నాయి. డైరీ, ఫిషరీస్, షుగర్, టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, స్టోరేజ్ వంటి రంగాల్లో ఈ సంఘాలు ఉన్నాయి. ఈ నిధులతో సహకార సంఘాలు ఆధునీకరణ, ఉత్పాదక పెంచుకోవడంతో పాటు ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. దీనివల్ల మహిళలు, గ్రామీణ రైతుల ఆర్థిక స్థితి మెరుగవనుంది. అలాగే ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన PMKSY కింద 6,520 కోట్ల రూపాయలు బడ్జెట్కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందులో 1,920 కోట్ల రూపాయల అదనపు నిధులుగా కేటాయించింది. ఈ యోజనలో భాగంగా 50 మల్టీ ప్రొడక్ట్ ఫుడ్ ఎరాడియేషన్ యూనిట్లు,
100 SABL గుర్తింపు పొందిన ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ యూనిట్లతో ఏడాదికి 20 నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ఉత్పత్తుల సంరక్షణ సామర్థ్యం పెరుగుతుంది. ఫుడ్ టెస్టింగ్ ల్యాబులతో ఆహార భద్రతా ప్రమాణాలు నిర్ధారణ అవుతాయి. ఈ ప్రాజెక్టులు ఆహార పరిశ్రమలో నాణ్యత, సామర్థ్యాన్ని పెంచడంతో పాటు రైతులకు, వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చనున్నాయి. फूड प्रोसेसिंग के लिए प्रधानमंत्री कृषि संपदा योजना ये 2017 में स्टार्ट हुई थी और इसका सबसे बड़ा फोकस था जो फूड प्रोडक्शन है, उस फूड प्रोडक्शन के बाद में फूड प्रोसेसिंग पे ज़्यादा ध्यान दें. कोल्ड स्टोरेज, फूड प्रोसेसिंग, इरेडिएशन, लेबोरेटरी में टेस्टिंग, सॉर्टिंग, पैकेजिंग करके वैल्यू एडिशन कैसे हो फूड में, उस पे सारा का सारा फोकस है इसमें, इस पूरे स्कीम पे. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలతో రైల్వే, సహకార, ఆహార రంగాల్లో దేశం మరో ముందడుగు వేసింది. ఈ ప్రాజెక్టులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఉపాధి అవకాశాలను పెంచి పర్యావరణ స్థిరత్వానికి దోహదపడతాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం YTPSలో 800 మెగావాట్ల సామర్థ్యం గల మొదటి యూనిట్ను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జాతికి అంకితం చేయనుంది. అదే సమయంలో 950 కోట్ల రూపాయలతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పనులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన చేస్తారు. నల్గొండ జిల్లా దామరచర్లలోని YTPSలో ఈ కార్యక్రమం కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. 2015లో గత ప్రభుత్వం 800 మెగావాట్ల సామర్థ్యం గల 5 యూనిట్ల నిర్మాణం చేపట్టగా 2017లో పనులు ప్రారంభమయ్యాయి. 30,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పాటు అదనంగా 5,000 కోట్ల రూపాయల ఖర్చు అవసరమైంది. రెండో యూనిట్ గత ఏడాది డిసెంబర్ 7న సీఎం ప్రారంభించారు. ఇప్పుడు మొదటి యూనిట్ను జాతికి అంకితం చేసి పవర్ గ్రిడ్ను అనుసంధానం చేస్తారు. 3, 4 యూనిట్ల నిర్మాణం కూడా దాదాపు పూర్తయింది. ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానున్నాయి. 5వ యూనిట్ 2026 మార్చిలోగా పూర్తవుతుంది. హైదరాబాదులో మహాత్మా జ్యోతిబా పులే విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. శాసన మండలి ఎన్నికలకు ముందు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన డిక్లరేషన్ మేరకు బీసీ రిజర్వేషన్లు పెంచడంతో పాటు రాష్ట్ర బడ్జెట్లో నిధులు పెంచి బీసీ సబ్ప్లాన్ తెచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలోని బృందం భట్టి విక్రమార్కను కలిసి పలు అంశాలపై వినతిపత్రం ఇచ్చారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బడ్జెట్లో బీసీల సంక్షేమానికి ఏటా 20,000 కోట్ల రూపాయల కేటాయింపు, చట్టబద్ధమైన సబ్ప్లాన్ అమలు, బీసీ విద్యార్థుల బోధనా రుసుముల బకాయిల చెల్లింపు, పూలే పేరిట ప్రపంచ స్థాయి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు, విదేశీ విద్యానిధి ఉపకార వేతనాల పెంపు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీసీలకు రిజర్వేషన్ల హామీ తదితర డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ బీసీల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల కోసం చట్టం తెచ్చిందని, నిధుల కేటాయింపులను పెంచుతున్నామని తెలిపారు. బీసీ విద్యార్థుల బోధనా రుసుముల బకాయిలను దశల వారీగా చెల్లిస్తామన్నారు భట్టి విక్రమార్క. అభివృద్ధిలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ కావాలన్నది రాహుల్ గాంధీ ఆకాంక్ష అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలిపారు. నిన్న వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్లో పార్టీ జెండాను ఎగురవేసి జనహిత పాదయాత్రను ప్రారంభించారు. పరిగి చేరుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ పాదయాత్రలు కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదని చెప్పారు. పవిత్ర ప్రదేశాలను నడుచుకుంటూ ఎలా వెళతామో ప్రజల వద్దకు అలాగే వెళుతున్నామని తెలిపారు. కష్టకాలంలో ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో అధికారంలోకి వచ్చామని, రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ మద్దతు ఇవ్వాలని కోరారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పోరాడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం ఇందుకు అడ్డుగా మారిందని అన్నారు. రిజర్వేషన్లు సాధించేందుకు ఢిల్లీకి వెళ్తున్నామని మీనాక్షి నటరాజన్ చెప్పారు. నల్లమలలోని అక్క మహాదేవి గుహలు తదితర
పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు ఆబ్కారీ పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలియజేశారు. శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్లిన ఆయన హైదరాబాద్కు వస్తూ మధ్యలో బ్రహ్మగిరి సమీపంలోని కృష్ణానదిలోకి వెళ్లి లాంచీ నడుపుతూ ఎస్ఎల్బీసీ ఇన్లెట్ ముఖద్వారం వరకు వెళ్లి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీశైలం నుంచి కొల్లాపూర్ వరకు లాంచీల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. కృష్ణానది పరిధిలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర పోలీసు శాఖ పనితీరు దేశంలోనే ఆదర్శంగా కొనసాగుతోందని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లాలోని జాకారం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో నూతనంగా నిర్మించిన పోలీస్ క్రికెట్ స్టేడియంను జిల్లా ఎస్పీ డాక్టర్ శబరేష్ సంకల్పంతో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి ఫిజికల్ ఫిట్నెస్ తప్పనిసరి అని, క్రీడలు పోలీసుల్లో ఉత్తేజాన్ని నింపుతాయని అన్నారు. ప్రజల సంరక్షణ పోలీసుల ప్రథమ కర్తవ్యమని తెలిపారు. దీంతో పాటు పోలీసుల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామంలోని లక్నవరం సరస్సు ఇటీవల భారీ వర్షాలతో నిండుకుంది. నీటి మట్టం 26 అడుగులకు చేరటంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సరస్సు సుమారు 10,000 ఎకరాలకు సాగునీరు అందించనుంది. మరోవైపు పర్యాటకులు సైతం లక్నవరం అందాలను చూసేందుకు తరలి వస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, చెప్పండి, ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో లక్నవరం సరస్సులో నీటి ప్రవాహం ఎలా ఉంది? త్రిమూర్తులు లక్నవరం ఏదైతే నిన్న మొన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు లక్నవరం సరస్సు అయితే నిండుకుండను తలపిస్తుంది. ములుగు జిల్లాలోని గోవిందరాపేట మండలం బుస్సాపూర్ పరిధికి వచ్చేటువంటి యొక్క లక్నవరం సరస్సు విరివిగా వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటి యొక్క లక్నవరం చెరువు అయితే ప్రస్తుతం నిండుకుండను తలపిస్తుంది. ఈ యొక్క ఇటు చుట్టుపక్కల ఆయకట్ట రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులు ఈ యొక్క లక్నవరం సరస్సును, అదే విధంగా ఈ యొక్క ఉన్నటువంటి యొక్క వంతెన అందాలని చూసేందుకైతే ఆ పర్యాటకులు వస్తున్నటువంటి తీరైతే మనం ప్రస్తుతం చూడొచ్చు. అలాగే ఈ యొక్క లక్నవరం సరస్సు ఎంతో ప్రసిద్ధిగాంచింది. దీని చుట్టుపక్కల ఆయకట్ట రైతులు ఈ యొక్క సుమారుగా 10,000 ఎకరాలకు నీరు అందించేటువంటి యొక్క లక్నవరం సరస్సు ఈ యొక్క నిర్మాణం టైంలోనే ఇటున్నటువంటి నరసింహుల కోట కావచ్చు, అదే విధంగా శ్రీరాంపతి, రంగాపూర్ ఈ 3 కాలువలతోటి, ప్రధాన కాలువలతోటి యొక్క లక్నవరం అనేది ఇటు గోవిందరాపేట, అదే విధంగా తాడువాయి ఈ యొక్క ప్రాంతాలకు రైతులకు నీరందించేటువంటి అదైతే ఉంటుంది. ప్రస్తుతం లక్నవరం సరస్సు 26 అడుగులకు చేరుకుంది. ఇక్కడ 9 ప్రధాన తూములు మనకు కనిపిస్తాయి. ఈ యొక్క 9 ప్రధాన తూముల గుండా ఏదైతే మనకు ఈ యొక్క లక్నవరం చెరువులో నిండినటువంటి నీళ్లను రైతులకు అందించేందుకు గాను, ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకు అందించేందుకు గాను ఇక్కడ నుంచే ఈ యొక్క తూముల గుండానే రైతులకు నీరు విడవడం అనేది జరుగుతుంది. ఈ రకంగా ఇటు లక్నవరం సరస్సు అనేది ఇటు పర్యాటకంగా అదే విధంగా 10,000 ఎకరాలకు గాను నీళ్లు అందించే విధంగా వరప్రదాయినిగా ఈ యొక్క లక్నవరం అయితే విరాజిల్లుతుంది. ముఖ్యంగా కూడా ఈ యొక్క లక్నవరం ఈ యొక్క మనం ప్రస్తుతం చూస్తున్నాం 3 ద్వీపాలతోటి అలాగే 2 అతిపెద్ద భారీ వంతెనతోటి మనకు కనిపిస్తుంది. అదే విధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైతే ఈ యొక్క లోతట్టుగా ఉన్నటువంటి కొన్ని గ్రామాలు కావచ్చు, అదే విధంగా ఇప్పుడు ఎగువన చూసుకున్నట్లయితే ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఈ యొక్క లక్నవరం చెరువు అయితే నిండుకుండనైతే తలపిస్తుంది. ఖమ్మం జిల్లా నుంచి వచ్చేటువంటి నీటి వరదలు ఈ యొక్క చెరువులో కలుస్తూ ఉంటాయి. నరేందర్, ఇప్పుడు లక్నవరం వంతెన ఐలాండ్ అందాలను చూసేందుకు చాలా మంది ఆకర్షితులవుతున్నారు. అంటే ఈ పర్యాటకుల తాకిడి ఏ ప్రాంతాల నుంచి ఎక్కువగా ఉంటుందంటారు? మనకు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ములుగు అంటేనే పర్యాటకానికి పెట్టింది పేరు. ఆ విధంగానే ఇటు ఉన్నటువంటి ఏదైతే మనం ప్రపంచ వారసత్వంగా గుర్తింపు పొందినటువంటి రామప్ప కావచ్చు, అదే విధంగా తెలంగాణ నయగారగా చెప్పుకునేటువంటి ఈ యొక్క బోగతా జలపాతం కావచ్చు, సమ్మక్క సారలమ్మ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా చెప్పుకునేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మంగపేటలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం,
ఈ విధంగా ఈ యొక్క అడుగడుగున పర్యాటకమే మనకు కనిపిస్తూ ఉంటుంది, మన కళ్ళ ముందు కనిపిస్తుంటుంది. అలాగే ఈ యొక్క లక్నవరం చెరువు కూడా ప్రధానంగా ఈ యొక్క పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 2 వంతెనలు, అదే విధంగా 22 కాటేజీలతోటి నిర్మాణం చేసినటువంటి ఆ యొక్క కాటేజెస్ కూడా ఇక్కడ పర్యాటకులకు ఎంతగానో తోడ్పడుతూ ఉంటాయి. తెలంగాణ నుంచి పలు జిల్లాల నుంచి ఈ సమయంలో అంటే జూలై, ఆగస్టు మాసాలలో అధికంగా పర్యాటకులు వచ్చి ఇక్కడ బస చేస్తూ ఆ విధంగా ఈ యొక్క అందరిని వీక్షించేందుకైతే ఆ పర్యాటకులు తరలి వస్తూ ఉంటారు. ఈ విధంగా లక్నవరం సరస్సు ముఖ్యంగా మనకు ప్రాచీనమైనది, ఎప్పటి నుంచో చరిత్రలో ఆ యొక్క లక్నవరం చెరువు ప్రధానంగా మనకు కనిపిస్తుంటుంది. ఇది వైశాల్యంలో కూడా పెద్ద చెరువు. ఏదైతే నేను చెప్పాను, ఇప్పుడు చెప్పినటువంటి రామప్ప సరస్సు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి లక్నవరం సరస్సు కావచ్చు, వైశాల్యంలో పెద్ద చెరువులుగా ఉంటాయి. ఈ చెరువు అందాన్ని వీక్షించేందుకు, అదేవిధంగా ఈ యొక్క లక్నవరం చుట్టుపక్కల అడవులు, అదేవిధంగా ఈ యొక్క ఐలాండ్ అందరినీ వీక్షించేందుకు పర్యాటకులకు అధిక సంఖ్యలో వస్తూ వీకెండ్స్ లో ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ గడుపుతూ ఉండేటువంటి అదైతే ఉంటుంది. ఈ తెలంగాణ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఛత్తీస్గఢ్ నుంచి కూడా అటు వాజేడు ఆ ఏరియాస్ నుంచి కూడా ఇక్కడ పర్యాటకులు వస్తూ కనువిందు చేస్తూ ఈ యొక్క ప్రదేశాన్ని వీక్షించేటువంటి అదైతే ఉంటుంది. ములుగు జిల్లాలో ప్రధానంగా పర్యాటక ప్రాంతాల విషయానికి వస్తే ఇక్కడ రామప్ప, అదే విధంగా ఇటు లక్నవరం, బోగతా, నయాగరా వాటర్ ఫాల్స్, ఈ విధంగా ఎన్నో పర్యాటక అందాలు మనకు కనిపించేటువంటి, మన కళ్ళ ముందు కనిపించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇది ములుగు జిల్లా నుంచి. రైట్ నరేందర్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నరేందర్. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా వా! చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. సార్, బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే అతన్ని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. వెల్కమ్ బ్యాక్. ఆదిలాబాద్ జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని 9 రేంజ్లలో విధులు నిర్వహిస్తున్న అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2007లో కాంగో రిపబ్లిక్లో 8 మంది రేంజ్ అధికారులను దుండగులు హత్య చేసిన సంఘటనను స్మరిస్తూ వారి అటవీ రక్షణ సేవలకు గుర్తింపుగా ప్రపంచవ్యాప్తంగా జూలై 31న ఈ రోజును జరుపుకుంటూ ఉన్నారని అధికారులు తెలిపారు. జిల్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అధ్యక్షుడు బి గణేష్ మాట్లాడుతూ అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణలో రేంజ్ అధికారుల పాత్ర కీలకమన్నారు. కలుషిత వాతావరణం రోగాలకు కారణమవుతుందని, స్వచ్ఛమైన గాలి, నీరు అందించేందుకు అటవీ సంపదను కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అటవీ శాఖ ద్వారా సదస్సులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వంలో రేంజ్ ఆఫీసర్స్ అనే వ్యక్తి అటవీ సంరక్షణ మరియు వన్యప్రాణుల సంరక్షణలో వారి యొక్క స్టాఫ్ని మేనేజ్ చేయడం, అలాగే ఎలాంటి ఈ అటవీ సంరక్షణకు సంబంధించిన ఎలాంటి సమస్యనైనా తక్షణం పరిష్కరించే దినచర్య ఉంటుంది. ఈ ఎన్క్రోచ్మెంట్ రిమూవల్లో కానీ ఇంకా ఈ వన్యప్రాణుల సంరక్షణలో కానీ స్టాఫ్ని ప్లస్ ఉన్నతాధికారిని కోఆర్డినేట్ చేసే బాధ్యత ఉంటుంది. ఈ బాధ్యత నిర్వర్తించడంలో చాలామంది రేంజ్ ఆఫీసర్లు వారి యొక్క ప్రాణాలను కోల్పోవడం జరిగింది. పనామా విదేశాంగ శాఖ ఉప మంత్రి కార్లోస్ ఆర్టురో హుయోస్ నిన్న ఢిల్లీలో భారత ఉన్నతాధికారులతో విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఐక్యరాజ్య సమితి కీలక అంశాలపై చర్చించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి తన్మయి లాల్తో జరిగిన సమావేశంలో ఇరుపక్షాలు ఐక్యరాజ్య సమితికి సంబంధించిన విషయాలపై అభిప్రాయాలను పంచుకున్నాయి. ఆగస్టులో యుఎన్ భద్రతా మండలి అధ్యక్ష పదవిని చేపట్టేందుకు భారతదేశం పనామాను అభినందించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు ఫలవంతంగా జరిగాయని పనామా విదేశాంగ శాఖ ఉప మంత్రి హోయస్ తెలియజేశారు.
భారత వస్తువులపై అమెరికా ప్రకటించిన 25% సుంకాల ప్రభావాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. లోక్సభలో అమెరికా ప్రకటించిన పరస్పర సుంకాలపై కేంద్ర మంత్రి మాట్లాడుతూ జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రైతులు, వ్యాపారవేత్తలు, ఎంఎస్ఎంఈలు, పరిశ్రమల సంఘాలతో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. గత కొన్ని నెలలుగా భారత్ అమెరికా న్యాయమైన, సమతుల్య, ఉభయ ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నాయని సభకు తెలిపారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందన్నారు. రాబోయే కొన్ని సంవత్సరాల్లో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. యుఏఈ, యూకే, ఆస్ట్రేలియా, ఇతర దేశాలతో భారత్ ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసిందని తెలిపారు. రాజ్యసభలో కూడా పీయూష్ గోయల్ ఇదే విషయంపై ప్రకటన చేశారు. మీరేం చూస్తున్నారు నాన్న? నువ్వే అంటుంటావుగా, స్టాక్ మార్కెట్ లో కొంచెం ఆలోచించి అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని. అందుకే కాస్త జ్ఞానం సంపాదిస్తున్నాను. ఎవరి నుంచి? అదే ఒక స్టాక్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, గొప్ప ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తూ ఉంటాడు. దాంతో పాటు మంచి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కూడా ఇస్తాడు. నాన్న, ఈ వీడియోలని నమ్మకండి. మీ రీసెర్చ్ స్వయంగా చేసుకోండి, లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని సంప్రదించండి. ఎడ్యుకేషన్ పేరుతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ ఇన్వెస్టర్ ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. నష్టపోయేది మీరే. వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా, చిక్కుకుంది. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేస్తూ అనర్హత పిటిషన్పై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కాగా సుప్రీంకోర్టు తీర్పుపై అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ నేతలు స్పందించారు. వివరాలు చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జి మసీహ్ ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేస్తూ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తీర్పునిచ్చిన సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణకు ఎటువంటి ఆటంకాలు కలిగించవద్దని సూచించింది. సాకులు చెప్పి విచారణను ఇంకా వాయిదా వేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఒకవేళ అలా చేస్తే అది భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని పేర్కొంది. ఏదో ఒకరోజు ఎమ్మెల్యేలంతా అనర్హత విచారణ ఎదుర్కోవాల్సిందేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేల పట్ల పార్లమెంట్ ఓ చట్టాన్ని తీసుకురావాలని సూచించింది. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాకే స్పీకర్ నోటీసులు ఇచ్చారని చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ పేర్కొన్నారు. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లను పెండింగ్లో ఉంచడం సరికాదని, విచారణ పొడిగించేందుకు ప్రయత్నిస్తే స్పీకర్ ప్రతికూల నిర్ణయం తీసుకోవచ్చని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందించారు. కోర్టు తీర్పును పూర్తిగా చదివాక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పందిస్తానని తెలిపారు. అదేవిధంగా తీర్పుపై త్వరలోనే న్యాయ నిపుణులతో చర్చిస్తానన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తాము గతంలోనే నోటీసులు ఇచ్చామని, త్వరలోనే అన్ని వివరాలను వెల్లడిస్తారని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ దేశ ప్రజాస్వామ్యం పద్ధతుల ద్వారా క్షీణించకుండా చూస్తున్నందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాలను పటిష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పంచ్ న్యాయలో ఒకటైన ఫిరాయింపులపై ఆటోమేటిక్ రద్దును బీఆర్ఎస్ స్వాగతిస్తోందని పేర్కొన్నారు. సొంత నిర్ణయాలకైనా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలంటూ రాహుల్ గాంధీకి సూచించారు. సుప్రీంకోర్టు సూచనను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీజేపీతో కలిసి బీఆర్ఎస్ కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కుందన్నారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం మాత్రమేనని, ఆ పార్టీకి అస్తిత్వం అంటూ లేదని విమర్శించారు.
బీఆర్ఎస్ కు నష్టం వస్తే రాజ్యాంగం ప్రజాస్వామ్యం గుర్తుకు వస్తోందని వారు చేసే సమయంలో రాచరిక పోగొట్టుతో వెళ్తారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామన్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పును బీజేపీ స్వాగతిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సుప్రీం తీర్పు మంచి పరిణామం అన్నారు. భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్లు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాయన్నారు. దేశ అత్యున్నత ధర్మాసనం తీర్పు నేపథ్యంలో రాబోయే రోజుల్లో స్పీకర్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 122 మెగావాట్ల సోలార్ ప్లాంట్ పనులు అక్టోబర్ వరకు పూర్తి చేయాలని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం అధికారులను ఆదేశించారు. టెండర్ పనులు ఖరారైన మరో 137 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించి ఏడాదిలోగా పూర్తి చేయాలని, తద్వారా మొత్తం 504 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చేలా చూడాలని సూచించారు. సోలార్ ప్లాంట్ల నిర్మాణంలో అలసత్వాన్ని సహించేది లేదని, పనులు నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని ఏజెన్సీలను, పర్యవేక్షక అధికారులను హెచ్చరించారు. కాళేశ్వరం కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించింది. ఈ మేరకు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు ఫైనల్ రిపోర్ట్ అందజేసింది. గురువారం హైదరాబాద్ బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ 650 పేజీలతో కూడిన తుది రిపోర్టును 2 సీల్డ్ కవర్లలో రాహుల్ బొజ్జాకు అందజేశారు. మరిన్ని వివరాలు చూద్దాం. తెలంగాణలో నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన భారీ ప్రాజెక్ట్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. ఈ పథకంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో నాణ్యతా లోపాలు, అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా 2023 చివరిలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగటం, పిల్లర్స్ దెబ్బతినటం, అలాగే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సమస్యలు బయటపడ్డాయి. ఈ సమస్యలపై విజిలెన్స్ విభాగం ప్రాథమిక విచారణ జరిపి తీవ్రమైన నిర్మాణ లోపాలను గుర్తించింది. గతేడాది అసెంబ్లీలో జరిగిన చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయ విచారణకు ఆదేశించారు. దీంతో 2024 మార్చి 14న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, భారత మొదటి లోక్పాల్ జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్కు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోపాలు, అవకతవకలపై విచారణ బాధ్యత అప్పగించింది. కమిషన్ తన విచారణలో భాగంగా 15 నెలల పాటు విస్తృతంగా దర్యాప్తు చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు రిపోర్ట్, డిపిఆర్, డిజైన్లు, విజిలెన్స్ నివేదికలు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA నివేదికలను సమగ్రంగా పరిశీలించింది. అంతేకాదు నీటిపారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులతో సహా మొత్తం 115 మంది సాక్షులను విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సహా కీలక వ్యక్తుల స్టేట్మెంట్లను కమిషన్ రికార్డు చేసింది. క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా సాక్షులను విచారించింది. 2025 జూలై 31న కమిషన్ గడువు ముగిసే చివరి రోజున జస్టిస్ పిసి ఘోష్ 650 పేజీలతో కూడిన తుది నివేదికను 2 సీల్డ్ కవర్లో హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేశారు. రాహుల్ బొజ్జా ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారు. ఈ నివేదికలో నిర్మాణ లోపాలు, బాధ్యులపై చర్యలు, సాంకేతిక సమస్యల పరిష్కార మార్గాలు ఉండవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన అంశంగా మారింది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక సమర్పణతో ఈ అంశంపై రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ నాయకులు ఈ ప్రాజెక్టులో 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని ఆరోపిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రాజెక్టులో ఏ అవినీతి జరగలేదని సమర్థించుకుంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. 5 టెస్టుల సిరీస్లో భాగంగా లండన్లోని ది ఓవల్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరిదైన 5వ టెస్టు నిన్న మొదలైంది. ప్రస్తుతం సిరీస్లో 2-1తో భారత్ వెనుకబడగా సిరీస్ కోల్పోద్దంటే ఈ మ్యాచ్లో తప్పకుండా గెలవాల్సిందే. అంతటి కీలకమైన 5వ టెస్టును టీమిండియా పేలవంగా మొదలుపెట్టింది. బ్యాటింగ్లో దారుణంగా తడబడింది. జైస్వాల్ 2, రాహుల్ 14, గిల్ 21, సుదర్శన్ 38 పరుగులు చేసిన టాప్ ఆర్డర్ విఫలమైంది. జడేజా 9, జురేల్ 19 పరుగులు చేసిన రాణించలేకపోయారు. దీంతో తొలి రోజే భారత్ తీవ్ర కష్టాల్లో పడగా కరణ్ నాయర్ 52
12 పరుగులతో కాస్త ఊరటనివ్వగా సుందర్ 19 పరుగులతో క్రీజులో ఉన్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లో అట్కిన్సన్, టంగ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. 4 భారీ రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్. కిసాన్ సంపద్ యోజనకు 6,520 కోట్లు బడ్జెట్కు ఆమోదం. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ట్రంప్ సుంకాల ప్రభావాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని ఉభయ సభల్లో ప్రకటన. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ఆదేశం. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న బీఆర్ఎస్, బీజేపీ. తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్న స్పీకర్. ప్రభుత్వానికి నివేదిక అందజేసిన కాళేశ్వరం కమిషన్. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు జరిగాయన్న జస్టిస్ పీసీ ఘోష్. హైదరాబాద్లో మహాత్మా జ్యోతిబా పూలే విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామన్న భట్టి విక్రమార్క. బీసీ సప్లాన్ తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి. భారత్ పై అమెరికా అధ్యక్షుడి వివాదాస్పద వ్యాఖ్యలు. రష్యాతో భారత్ వాణిజ్య సంబంధాలను లెక్క చేయబోమని ట్రంప్ వెల్లడి. ఇంగ్లాండ్తో జరుగుతున్న 5వ టెస్టుకు వరుణుడి అంతరాయం. తడబడిన భారత బ్యాట్స్మెన్స్. తొలి రోజు 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసిన టీమిండియా. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.